డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆకట్టుకున్న బుద్ధునితో నా ప్రయాణం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాటకం. అద్భుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నటించినద్భుత నాటక ప్రదర్శన శుక్రవారం సాయంత్రం కిమ్స్ సెంట్రల్ ఏసీ ఆడిటోరియంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ నిర్వహణ, రాష్ట్ర అధ్యకులు నేషనల్ ట్రస్టీ వై. హరిబాబు సారథ్యంలో కిమ్స్ అధినేత కె.వి. సత్యనారాయణ రాజు, చైతన్య రాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి కిమ్స్ సూపరింటెండెంట్ పి. సుబ్బారావు, సీనియర్ దమ్మ బోధకులు జిల్లా అధ్యక్షులు రామ్ బోధి కాశీ బుద్ధవందనంతో ప్రారంభించారు. నాటక ప్రదర్శన ఆహుతులను ఆద్యంతం బుద్ధునితో డాక్టర్ అంబేద్కర్ ఎందుకు ప్రయాణం చేశారో దుఃఖానికి కారణ, నివారణ, జన్మ, పునర్జన్మల వివరణతో మనోరంజక సాహిత్య సంగీతం, జానపద నృత్యంతో ఉత్కంఠ భరితంగా సినిమాను తలపించింది. లైటింగ్ సౌండ్స్తో రసవత్తరంగా అందరిని రంజీపంపజేసిన నాటకంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.బి. లోక్, కార్యదర్శి ములపర్తి, రచయిత సవేర, అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మైత్రులు అలవరుచుకొని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఈ సామాజిక కార్యక్రమాల్లో నా బాధ్యత ఉందంటూ ఉన్నటువంటి వారికి మైత్రిపూర్వక ధర్మవందనాలు తెలియజేస్తున్నాం. సాధు సాధు సాధు. నా పేరు ములపర్తి సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిఎస్ఐ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ సాకూరు. మరి గత నెల 4వ తారీఖున త్రిరత్న బుద్ధ విహార్లో మరి అంబేద్కరీయులు, బుద్ధిస్టులు వారందరి సమక్షంలో బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకానికి సంబంధించినటువంటి పాంప్లెట్ ఆవిష్కరణ సందర్భంగా ఆనాటి నుంచి నేటి వరకు మరి మేము చాలా కష్టపడడం జరిగింది. చాలా పెద్దల దగ్గరికి తిరగడం జరిగింది. వారందరి సహాయ సహకారాలు కోరడం జరిగింది. మరి ఈ రోజున మరి కిమ్స్ అధినేత మహానుభావులు మరి చైతన్యరాజు గారు ప్రాంగణంలో అమలాపురంలో మరి ఆడిటోరియంలో ఈ సెంట్రల్ ఏసీలో ఈవేళ బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకం ప్రదర్శన సక్సెస్ అయినందుకు దీనికి సంబంధించినటువంటి మా బిఎస్ఐ కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఈవేళ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి సుమారు మరి 1500 మంది పైసలకు, ముఖ్యంగా మహిళలందరూ కూడా వరుసన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని దశ కూడా మరి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నందుకు బుద్ధవందనాలు, ధర్మవందనాలు తెలియజేసి వరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో బుద్ధయ్య. నేను ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు రామ్ బోధి కాశీ. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై. హరిబాబు గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఐ తరపున వేసినటువంటి బుద్ధునితో నా ప్రయాణం అంబేద్కర్ పునరుజ్జీవ నేపథ్య నాటకం అత్యంత సక్సెస్ఫుల్గా ఎక్కడా లేని విధంగా జనం తండోపతండాలుగా వచ్చి ఈ బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మైత్రిపూర్వక ధర్మవందనాలు తెలియజేస్తున్నాం. దీనిలో ఈ జూలై 4వ తారీఖు నుంచి ఎడతెరప లేకుండా నేను, మా ప్రధాన కార్యదర్శి ములపర్తి సత్యనారాయణ గారు ఎక్కడ 7/7 శ్రమించి ఇంతమందిని మేము బుద్ధునితో నా ప్రయాణం ఎందుకు చేయాలనే, అంబేద్కర్ ఎందుకు చేశారు, అంబేద్కర్తో మనం ఎందుకు ప్రయాణం చేయలేదనంటే నగ్గన సత్యాన్ని ఈ బౌద్ధులందరికీ తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరికీ మీరు మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ నగ్న సత్యాన్ని తెలియజేస్తున్నందుకు మీ మీడియా మిత్రులందరికీ మైత్రిపూర్వక ధర్మవందనాలు తెలియజేస్తున్నాను. నమో బుద్ధయ్య.